హలో హాయ్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ జోష్నా వ్లాగ్స్. నా బేబీ బాయ్ ఎర్లీ స్కాన్ యాంటీ స్కాన్ చూసేద్దాం. ఈ స్కాన్ ఎందుకు చేస్తారంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కోసం, హార్ట్ బీట్ చెక్ చేయడానికి, సింగిల్ ప్రెగ్నెన్సీ ట్విన్ ప్రెగ్నెన్సీ అని తెలుసుకోవడానికి, ఎగ్జాక్ట్ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ ఈ స్కాన్లో తెలిసిపోతుంది. ఈ ఎర్లీ స్కాన్స్లో ఏంటంటే ఫీటస్ అనేది హెల్తీగా ఉందా లేదా, అది యూట్రస్లో ఫామ్ అయిందా ట్యూబ్లో ఫామ్ అయిందా అని మెయిన్గా తెలుసుకోవడానికి చేస్తారు. ఇక్కడ నా స్కాన్ చూసినట్టయితే నేను నవంబర్ 2022లో చేయించుకున్నాను. ఈ స్కాన్ కన్సీవ్ అయ్యాను నేను. అల్ట్రాసౌండ్ స్కాన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ కూడా అంటారు. యూట్రస్ అనేది షోస్ సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషనల్ సాక్ విత్ యోగ్ సాక్ అండ్ ఫీటల్ పోలినిట్. అంటే సింగిల్ పోల్ అంటే ఒకే పిండం ఏర్పడింది అని దాని అర్థం. CRL మెజర్స్ 1.68 centimeters corresponds to 8 weeks 1 day. అంటే నేను స్కాన్ చేయించుకున్న టైంకి 8 weeks 1 day. బేబీ ఏజ్ వచ్చేసి ఫీటల్ హార్ట్ రేట్ 160 BPM ఉంది. సర్వికల్ లెంత్ ఈజ్ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్. సర్వికల్ లెంత్ నార్మల్గా ఉంది. ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ 13/6/2023. సేమ్ డేట్ను మా అబ్బాయి పుట్టేశాడు. ఎగ్జాక్ట్ డెలివరీ డేట్ అదే. రైట్ ఓవరీ నార్మల్ ఇన్ సైజ్ అండ్ ఎకో టెక్స్చర్, లెఫ్ట్ ఓవరీ నార్మల్ ఇన్ సైజ్ అండ్ ఎకో టెక్స్చర్ రెండు నార్మల్గానే ఉన్నాయి. బోత్ ద పారామెట్రియం ఆర్ ఫ్రీ, నో మాస్ లేషన్ సీన్ ఇన్ ద పెల్విస్. బ్లాడర్ ఈజ్ నార్మల్ ఇన్ అవుట్లైన్, బ్లాడర్ కూడా నార్మల్గానే ఉంది. సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ ఆఫ్ 8 weeks 1 day, మెచ్యూరిటీ విత్ గుడ్ కార్డియాక్ యాక్టివిటీ. అంటే బేబీ హార్ట్ బాగానే కొట్టుకుంటుందంట. ఈ ఇమేజెస్ మనకు అర్థం కావు, కాకపోతే ఇట్లా ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఇట్లాగే ఉంటాయి. ఇంకా బేబీ ఫామ్ అవ్వదు కదా, అంతే. ఇది నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్. 2002 December 20th చేయించుకున్నాను నేను. ఎన్టీ స్కాన్ రియల్ టైమ్ అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ యాంటీ స్కాన్. యాంటీ స్కాన్ అంటే న్యూకల్ ట్రాన్స్లూయెన్సీ స్కాన్. దీన్నే అల్ట్రాసౌండ్ స్కాన్ అంటారు, యాంటీ స్కాన్ అని కూడా అంటారు. ఇది మెయిన్గా బేబీ మెడ వెనకాల ఒక ద్రవం ఉంటుంది, దాని మందాన్ని చూడడానికి ఈ స్కాన్ చేస్తారు. ఇది యాక్చువల్గా 11 to 15 weeks మధ్యలో చేస్తారు. ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌన్ సిండ్రోమ్ ఉన్నా, బేబీ గ్రోత్ ఎలా ఉందో తెలుసుకోవడానికి, ఇంకా మెడ వెనుక ద్రవం యొక్క మందాన్ని తెలుసుకోవడానికి ఈ స్కాన్ అనేది చేస్తారు. ఇక్కడ నా స్కాన్ చూసినట్లయితే సింగిల్ లైఫ్ ఫీటస్ ఇన్ వేరియబుల్ ప్రెజెంటేషన్. సింగిల్ ఫీటస్ ఉంది, ట్విన్ ప్రెగ్నెన్సీ కాదు, సింగిల్ ప్రెగ్నెన్సీనే. ప్లాసెంటా పోస్టీరియర్ గ్రేడ్ 1 మెచ్యూరిటీ. లిక్కర్ అంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్, ఉమ్మనీరు అంటారు కదా అది. ఫీటల్ కార్డియాక్ యాక్టివిటీ అండ్ మూమెంట్స్ ఆర్ నార్మల్. ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి 150 beats/minute. హార్ట్ రేట్ నార్మల్గానే ఉంది. ఇక్కడ దీంట్లో BPT అని ఇచ్చారు నా స్కాన్లో. BPT అంటే తల వెడల్పు అంట, బైపార్షియల్ డయామీటర్ అంటారు. అది 31 mm ఉంది. HC అంటే ఇక్కడ HC అంటే హెడ్ సర్కంఫరెన్స్ 106 mm ఉంది. ఎప్పుడు 15 weeks 1 dayకి. AC అంటే అబ్డామినల్ సర్కంఫరెన్స్ అంటే పొట్ట చుట్టూ కొలత, బేబీ పొట్ట చుట్టూ కొలుస్తారు కదా అది. FL అంటే ఫెమ్యూర్ లెంత్ అంటే థైబోన్ అండి, బేబీ యొక్క తొడ భాగం ఉంటుంది కదా అది ఎంత ఉందో ఎంఎంలో చూస్తారు. యావరేజ్ జెస్టేషనల్ ఏజ్ వచ్చేసి 15 weeks 1 dayకి నేను స్కాన్ చేయించుకున్నాను. ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ June 13th. ఈ డేట్కి మా బాబు కరెక్ట్గా ఈ డేట్కి పుట్టాడు. ఎక్స్పెక్టెడ్ ఫీటల్ వెయిట్ 15 weeksకి 112 grams ఉన్నారు. సర్వికల్ లెంత్ వచ్చేసి 3.5 centimeters. ఇంటర్నల్ వాయిస్ క్లోజ్డ్. న్యూకల్ ట్రాన్స్లెన్సీ థిక్నెస్ 1.8 mm. అసలు ఈ స్కాన్ చేసేదే దీనికోసం, ఇది మెజర్ చేయడానికి. న్యూకల్ ట్రాన్స్లెన్సీ థిక్నెస్ 1.8 mm ఉంది. న్యూకల్ ఫోల్డ్ థిక్నెస్ 2.7 mm ఉంది. ఎప్పుడైతే ఇది 3.0 mm కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు మన బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉందని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే ఆ భయం ఏమి ఉండదండి, అన్ని మెడిసిన్స్ వచ్చేసాయి. డాక్టర్స్కి చూపిస్తే ఇంకా నాసిల్ బోన్ ఈజ్ విజువలైజ్డ్. నార్మల్ డాక్టర్స్ వెనోస్ అండ్ యూట్రైన్ ఆర్టరీ డాప్లర్ నోటెడ్. ఫీటల్ స్కల్ బోన్స్ ఆర్ నార్మల్. యాంటీరియర్ అబ్డామినల్ వాల్ నార్మల్. స్టమక్ అండ్ యూరినరీ బ్లాడర్ ఆర్ సీన్ అండ్ ఆర్ నార్మల్. ఆల్ 4 limbs ఆర్ నార్మల్. అంతా నార్మల్ ఉంది. ఇది నా బేబీ బాయ్ స్కాన్ రిపోర్ట్. ఇక్కడైతే కొంచెం బేబీ అవుట్లైన్ తెలుస్తుంది, కొంచెం పడుకున్నట్టు, లెగ్స్
హ్యాండ్స్, హెడ్, ఇక్కడ కూడా తెలుస్తుంది. నాసిల్ బోన్, అబ్డోమిన్, ఇంకేం మనకు అర్థం కావట్లేదు. ఇక్కడ కూడా తెలుస్తుంది.